35 సంవత్సరాలు కష్టపడి పనిచేసి రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ల మీదకు తెచ్చారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను చిన్నచూపు చూస్తుందని అన్నారు. ఎన్నికల ముందు పెండింగ్ డిఏలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటికీ వాటిని అమలు చేయలేదని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగులు ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మాజీ మంత్రి హరీష్ రావు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఉద్యోగులు తమకు రావాల్సిన సుమారు 10,000 కోట్ల రూపాయల బకాయిలను అడుగుతున్నప్పటికీ ప్రభుత్వం చెల్లించేందుకు ముందుకు రావడం లేదని అన్నారు. భారీ అభివృద్ధి పనులకు టెండర్లు పిలవడానికి, ఇతర కార్యక్రమాలకు నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల హక్కుల విషయంలో మాత్రం నిర్లక్ష్యం చూపుతుందని విమర్శించారు. పెన్షన్ బెనిఫిట్లు ఆలస్యమవడం వల్ల ఇప్పటికే పలువురు రిటైర్డ్ ఉద్యోగులు మరణించారని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు నెలలోపే అన్ని బెనిఫిట్లు చెల్లించామని, అప్పట్లో 92,000 మంది ఉద్యోగులు రిటైర్ అయినప్పటికీ వారికి వెంటనే డబ్బులు అందించామని గుర్తు చేశారు. రాష్ట్రంలో రైతులకు, మహిళలకు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించిన హరీష్ రావు రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి వారికి న్యాయం జరిగేలా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 35 ఏళ్లు ప్రభుత్వ ఉద్యోగం చేసి 35 ఏళ్లు కష్టపడి పనిచేసి ఇవాళ రోడ్ల మీద కూర్చోవాల్సినటువంటి పరిస్థితి రావడం నిజంగా చాలా దురదృష్టకరం. అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉద్యోగులంటే, రిటైర్డ్ ఉద్యోగులంటే లెక్కలేనట్టుగా వ్యవహరిస్తూ ఉంది. ఆ రోజు ఎన్నికల ముందేమో చాలా హామీలు ఇచ్చారు. మేము అధికారంలో రాగానే వెంటనే పీఆర్సీని మేము నివేదిక తీసుకుంటాం, పీఆర్సీ అమలు చేస్తామని చెప్పారు. అంతేకాదు పెండింగ్ డిఏలన్నీ క్లియర్ చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే డిఏలు వచ్చింది లేదు, పీఆర్సీ అమలైంది లేదు. కనీసం రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళు దాచుకున్న డబ్బులు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వానికి ఇవాళ మనసు రావడం లేదు. రేవంత్ రెడ్డి ఎట్లా తయారైపోయిందంటే ఏ రోటికాడ ఆ పాట పాడతాడు. ఇష్టం ఉంటే ఒక తీరు, ఇష్టం లేకపోతే ఇంకో తీరు ఆయన తీరు. ఇప్పుడు ఆయన మాట్లాడేది ఏంటి? రిటైర్డ్ ఉద్యోగులు, అయ్యా మహాప్రభు, ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 10,000 బకాయిలు పడ్డ రాష్ట్రం లేదు. రిటైర్డ్ ఉద్యోగులను ఇంత గోసబెట్టిన రాష్ట్రం ఒక్క నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే అంటే నన్ను కోసుక తింటారా, పైసలు లేవు అని మాట్లాడతాడు. పైసలు లేక కాదు, రేవంత్ రెడ్డికి మనసు లేక సమస్య వచ్చింది. ఎందుకు 96,000 కోట్ల రూపాయలకు కొత్త టెండర్లు పిలిచాడు. 96,000 కోట్ల పనులు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అవి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇట్లా 96,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులకు కొత్తగా టెండర్లు పిలిచాడు. నంబర్ 1. 30,000 కోట్ల రూపాయలు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాడు. దానికి డబ్బులు ఉన్నాయి. నిన్న మూసి ప్రజెంటేషన్ ఇచ్చిండు. 10,017 ఇండ్లు కూలగొడతా అంటుండు. 10,017 ఇండ్లు కూలగొడితే ఇంటికి ₹1,00,00,000 వేసినా 10,000 కోట్ల రూపాయల ఇండ్లకు కావాలి. 3,300 ఎకరాలు భూమి సేకరిస్తా అంటుండు. ఆడ 50 లక్షల కోట్ల రూపాయలు, 50 కోట్లకు ఎకరం ఉంటుంది. అంటే ఆ భూములకే 50,000 కోట్లు కావాలి. అంటే భూములు సేకరించడానికి 50,000 కోట్లు ఉంటాయి. 10,000 ఇండ్లు కూలగొట్టడానికి 10,000 కోట్లు ఉంటాయి. మూసి సుందరీకరణకు 1,50,000 కోట్లు ఖర్చు పెడతా అంటున్నావు. మరి 1,50,000 కోట్లు మూసి సుందరీకరణ ఖర్చు పెట్టడానికి నీ దగ్గర డబ్బులు ఉంటాయి. మా రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేదానికి నీకు డబ్బులు లేవా? అంటే డబ్బులు లేక కాదు, నీకు మనసు లేక. డబ్బులు లేక కాదు, మనసు లేక. ఆయన ప్రాధాన్యతలు వేరే ఉన్నాయి. కమిషన్లు వచ్చేది ఉంటే మాత్రమే డబ్బులు ఉంటాయి. మా రిటైర్డ్ ఉద్యోగులు కదా, గరీబోళ్ళు కదా, వీళ్ళు కమిషన్లు ఇయ్యరు కనుక డబ్బులు లేవు. కమిషన్లు ఇచ్చే మూసీ బ్యూటిఫికేషన్ పేరు మీద లూటిఫికేషన్ చేసే మూసీకి 1,50,000 కోట్లు ఉంటాయి. బడా కాంట్రాక్టర్ల బిల్లులకు 30,000 కోట్లు ఉంటాయి. 96,000 కోట్ల కాంట్రాక్ట్లకు కొత్త టెండర్లు పిలవడానికి డబ్బులు ఉంటాయి. నీకు కేవలం రైతులకు డబ్బులు ఉన్నాయి, రిటైర్డ్ ఉద్యోగులంటేనే డబ్బులు లేనటువంటి పరిస్థితి. ఆయన బట్టి విక్రమార్క మాట్లాడితే అన్ని అబద్ధాలే. నేను నెలకు 700 కోట్లు ఇస్తా అంటాడు.
ఒక్క నెల కూడా వచ్చింది లేదు. ఎప్పుడు 700 ఇచ్చుడు 200-300 ఉన్నది. అంతా మోసమే తప్ప ఎక్కడ ఆయన మాటల్లో నిజాయితీ ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఉద్యోగులను ఒక చిన్న చూపు చూస్తూ ఇవాళ ఎంత బాధపడుతున్నారు పాపం. ఎన్ని ప్రాణాలు పోతా ఉన్నాయి. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత పిల్లల పెళ్లిళ్ళ కోసమో వైద్యం కోసమో ఆ రిటైర్ అయినాక శేష జీవితం అన్న కొంత మనమలో మనవరాళ్ళతో సంతోషంగా ఉండాలనుకుంటారు. ఇవాళ కంటి మీద నిద్ర లేకుండా చేసిండు. ఇవాళ ఎన్ని ప్రాణాలు పోయినాయంటే దాదాపు రాష్ట్రంలో 60-70 రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ బెనిఫిట్లు రాక మనోవేదనతో వైద్యం అందక ఇవాళ 60-70 మంది రిటైర్డ్ ఉద్యోగుల ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి? ఇంకెన్ని ప్రాణాలు పోతే రేవంత్ రెడ్డి గారికి సోయ వస్తుంది. రేవంత్ రెడ్డి గారికి ఇంకా ఆయన ఎప్పుడు కళ్ళు తెరుస్తాడో అర్థమైతలేదు.